శ్రీ గురుభ్యో నమ. సాయి సమగ్ర స్వరూపాన్ని దర్శింపజేస్తున్న ఆచార్యులు మన్నవ సత్యం. అది విద్యానగర్. ఆ గదిలో అడుగు పెడుతూనే ఎదురుగా నిలువెత్తు ఫోటోలోంచి ఒక ఫకీరు చిరిగిన కఫ్ని తలకు గుడ్డ కట్టుకుని నల్లరాతిపై కాలుపై కాలు వేసుకుని కూర్చుని నిశ్చితంగా మనల్ని చూస్తారు. ఆ దృష్టి నుంచి కనులు మరల్చుకొని ఆయన్నొకసారి నఖశిఖ పర్యంతం చూసేసరికి ఆయన పాదాల వద్ద పడుకుని చక్కటి గడ్డంతో శాంత గంభీర వదనంతో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు దర్శనమిస్తారు. ప్రేమతో నిండిన ఆయన దృష్టి మనపై పడగానే అప్రయత్నంగానే చేతులు కలిపి నమస్కరిస్తాం. ఇంతలోనే ఆయన తమ కుడి చేతితో హృదయాన్ని స్పృశిస్తూ నమస్తే, రండి రండి కూర్చోండి అని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. అంతే, ఇక ఆ పరిచయం ఎన్నటికీ తెగిపోదు. కలర్ లుంగి తెల్లని బనీను వేసుకుని అర్ధపద్మాసనంలో షిరిడీ సాయిబాబా ఫోటోల ముందు ఉత్తరాభిముఖులై దర్భాసనంపై కూర్చోనో లేక ఏదో అక్కడ గల ఒక డబ్బా తల క్రింద పెట్టుకొని కాలుపై కాలు వేసుకొని పడుకొని ఎప్పుడూ ఏదో పుస్తకాన్ని చదువుతూనో ఉత్తరాలు వ్రాస్తూ రచనలు చేస్తూ తమ వద్దకు వచ్చే వివిధ వ్యక్తులకు సర్వవిధాలా శాంతినిచ్చేలా బోధిస్తూనో ఎవరికో నుదుట ఊది పెడుతూ ప్రసాదమిస్తూనో కనిపించే ఆయన మూర్తి మన హృదయం నుంచి ఎన్నటికీ తొలగిపోదు. మొదటిసారి వెళ్ళి చూడగానే అక్కడి వాతావరణం చిత్రంగా కనిపిస్తుంది. ఆయన చూద్దామంటే ఒక పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీషు ప్రొఫెసర్. ఆయన గది చూస్తే సింపుల్గా ఒక చిన్న చాప మీద కూర్చొని కనిపిస్తారు. గదిలో కంటికింపుగా కనిపించే వస్తువు ఒక్కటి ఉండదు. 2-3 చాపలో లేక నల్లటి గొంగళిలో పరిచి ఉంటాయి. ఆయన చుట్టూ రకరకాల ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథాలు కొల్లలుగా పడి ఉంటాయి. తలుపుకెదురుగా షిరిడీ సాయి నిలువెత్తు ఫోటో ఉంటుంది. తూర్పు వైపుగా వేదిక మీద షిరిడీ సాయిబాబా పాలరాతి విగ్రహ ముఖ చిత్రం రంగుల్లో ఉండి ఎన్నటికీ మరచిపోలేని విధంగా చిరునవ్వులు చిందిస్తూ కళ్ళలోంచి కరుణ ప్రసరిస్తూ ఉంటుంది. దాని క్రిందే మరొక సాయి ఫోటో చిన్న సైజుది. చుట్టూ దత్తావతారాల ఫోటోలు ఉంటాయి. ప్రక్కనే అలమర్లో ఎందరెందరో ముక్తపురుషులు ఫోటోలలోంచి దర్శనమిస్తారు. మూల ఒక వంకీకర్ర, కుండ నిండా ఊది, చిన్న ఊది పాత్ర ఉంటాయి. ఆ గదిలో ఎప్పుడూ ఎవరో మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, అక్కడికి రాని అలవాటు పడిన పిల్ల పెద్ద కనులు మూసుకుని నిశ్చల ధ్యానమగ్నులుగానో లేక మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తూనో శ్రీ మాస్టర్ గారి వైపో సాయి వైపో నిశ్శబ్దంగా చూస్తూ కానీ శ్రీ మాస్టర్ గారితో సంభాషిస్తూ కానీ సందేహాలు నివారించుకుంటూ ఆయన రచనలను కాగితాల మీదకెక్కిస్తూ ఆయన సందేశాలను కవలలోకి ఎక్కించి అడ్రస్సులు రాస్తూ పుస్తకాలను ప్యాకింగ్ చేస్తూ ఆ గది కిటికీలోంచి చూస్తే నిర్మాణంలో కనిపించే సాయి మందిరానికి రూపురేఖలు దిద్దుతూ అకౌంట్లు రాస్తూ మహా హడావుడిగా కనిపిస్తారు. ఎవరు ఎన్నడూ అలసిపోయినట్లు కనిపించరు. శ్రద్ధ, ఉత్సాహం వాళ్ళల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఉదయ ఆరతి మొదలుకొని రాత్రి ఆరతి పూర్తయ్యే వరకు ఆ గది తలుపులు తెరిచే ఉంటాయి. ఆ గదిలోకి ఎవరు ప్రవేశించినా ఎవరూ నిరోధించరు. అక్కడ శ్రీ సాయి సన్నిధిలో ఎంతసేపైనా కూర్చొని సాధన చేసుకోవచ్చు. చివరకు అక్కడ ఎప్పుడూ మన దృష్టిలో పడే కుక్కలను కూడా అదిలించే సాహసం ఎవ్వరూ చెయ్యరు. ఆ గదిలోనే ఉంటూ నిశితంగా ఆయన వైఖరి గమనిస్తూ చాలా కాలం గడిపాను. నేను అక్కడున్న మొదట్లో ఆయన నాకు గురుగీత అనే పుస్తకాన్ని ఇచ్చి చదవమన్నారు. చదివాను. అందులో ముఖ్యమైన శ్లోకాలను వారే వివరణ వ్రాసి ఇచ్చారు. అది చదివాక గురుగీతా ధర్మాలను పూర్ణంగా ఆచరించడం ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపోయాను. కాలం గడుస్తూ శ్రీ భరద్వాజ గారితో సాంగత్యం పెరిగిన కొద్దీ ఆ ధర్మాలన్నీ ఆయనలోనే మూర్తిభవించినట్లు గ్రహించగలిగాను. అందుకే ఆయన చూపిన బాటలో ఎంతో కొంత ముందుకు సాగిపోగలిగిన నా జీవితం ధన్యమవుతుందని, అలాంటి సామర్థ్యం నాలో పెంపొందేలా హృదయస్ఫూర్తిగా వారినే ప్రార్థిస్తూ ఉంటాను. మనకు అనుభవం అవుతున్న ఈ జగత్తు ఎంతటి భ్రాంతిమయమో, మనకు ఇటువంటి అనుభవాన్నిస్తున్న ఇంద్రియాలు ఎంతటి పరిమిత అవగాహనా శక్తి గలవో వివరిస్తూ సృష్టికి ఆధారమై ఉన్న ఒకే ఒక చైతన్య శక్తిని ప్రతిపాదిస్తూ మనం పరిమితులమన్న భ్రాంతి వదిలి అట్టి చైతన్య శక్తి తాదాత్మ్యాన్ని చెందటమే జ్ఞానమని బోధిస్తూ జ్ఞానస్థితిని గురించి ఆయన వివరించి చెప్తుంటే వింటున్న కాసేపు గాఢమైన శాంతి అనుభవమై సద్గురువు యొక్క స్థితిని వర్ణించిన గురుగీతా శ్లోకం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం మనసులో మెదిలి తమ గురువైన సాయి స్థితి అయిన విశ్వ చైతన్య స్థితిని స్మరించుట అనే తీర్థాన్ని
పానం చేస్తున్నారీయనా అనిపిస్తుంది. నవనాగరికతా ప్రలోభాలలో కొట్టుకుపోతున్న యువతీ యువకులకు సాయి ఎంతటి నిరాడంబరుడో. 60 సంవత్సరాలు పాడుబడిన మసీదులో నివసిస్తూ, చింకిగుడ్డలు ధరించి, 5 ఇళ్ల దగ్గర భిక్ష చేసుకుంటూ జీవించి, దక్షిణ రూపంలో తమకు వచ్చిన ధనాన్నంతా సాయంత్రానికల్లా పేదలకు పంచిపెడుతూ, ఆయన కోసం తీసుకురాబడిన గుర్రాలపైన పల్లకీలోనూ జీవితంలో ఒక్కసారి కూడా భక్తుల ముచ్చట తీర్చడానికైనా కాలోనక, ఆరతి సమయంలో తుకారాం జ్ఞానదేవుల ఆరతులు పాడేటప్పుడు వినయంగా నమస్కరిస్తూ, ఆయన ప్రతిభ నలుదెసలా వ్యాపించి అసంఖ్యాక ప్రజానీకం ఆయన దర్శనానికై అర్రులు చాస్తున్న కాలంలో నానావల్లి గద్దించి లెమ్మంటే తమ ఆసనం అతనికి సమర్పించి తన స్థానంలో కూర్చున్నప్పుడు అతని ముందు మౌనంగా నిలబడిన సమర్థ సద్గురు యోగి మహారాజ్ శ్రీ షిరిడీ సాయినాథునిలోని వైరాగ్యాన్ని వివరించి చెప్పే భరద్వాజ గారు కాలేజీలో ఎంఏ చదివే రోజుల్లో కూడా తమ దుస్తులను తామే నీటిలో పిండుకొని, అలాగే ఎండిన ముడతలు పడిన దుస్తులతో కాళ్లకు చెప్పులైనా ధరించక కాలేజీకి వెళ్ళేవారు. 2 చిన్న ఎక్సర్సైజు పుస్తకాలతో విద్యాభ్యాసం చేసి పట్టభద్రులై ఐఏఎస్లో సెలెక్ట్ అయి మహారాజ పదవి అయిన కలెక్టర్ ఉద్యోగాన్ని కాలదన్ని సినిమాలు, షికార్లు, బార్లు, క్లబ్బులు కాదని కఠినమైన జీవితాన్ని ఎన్నుకొని దేశం నలుమూలలా తిరుగుతూ మహాత్ములను సందర్శిస్తూ సత్యాన్వేషణలో మునిగిపోయారు. ఒకసారి తాయెత్తులను సృష్టించి ఇచ్చి ధనమార్జిస్తున్న ఒక సన్యాసి దగ్గరకు శ్రీ మాస్టర్ గారిని తీసుకువెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు నేనే సాధువుకు మ్రొక్కాను. సాయి అంతటి వారైన శ్రీ మాస్టర్ కూడా నాతో పాటే ఆ భ్రష్ట సన్యాసికి మ్రొక్కుతుంటే ఆయనలోని నిరహంకారానికి ఆశ్చర్యపోయాను. జ్ఞానస్వరూపి అయిన సాయి అందలి వైరాగ్యాన్ని ధ్యానించి కదా వారు పూర్ణమైన వివేక వైరాగ్యాలను పొంది ఉన్నారు అనిపిస్తుంది. ఒకసారి శ్రీసాయి లీలామృతాన్ని చదివి శ్రీ మాస్టర్ గారి దర్శనార్థం తణుకు నుంచి వచ్చిన సోదరులు శ్రీ గోపాలకృష్ణ గారు సమాధానపడని ప్రశ్నలతో ఇక్కడకు వచ్చాను. తీరా ఆయన సన్నిధిలో కూర్చున్నాక ఒక్క ప్రశ్న తోచడం లేదు అన్నారు. ఆయన సన్నిధిలో కూర్చున్న కొద్దిసేపటిలోనే ఆందోళనలన్నీ సమసిపోయి ప్రశాంతత అనుభవం అవడం ఎందరికో అనుభవం. అక్కడ జరిగే గురువారపు భజనలోనూ నిత్యము జరిగే సత్సంగాలలోనూ పాల్గొనే భక్తుల లౌకిక ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. ఆ గదిలోనే కొందరు సోదరులకు స్వయంగా సాయియే భౌతికంగా దర్శనమిచ్చారు కూడా. నిరంతరం హరినామాన్ని జపించి హరినే అయ్యానని సాయి చెప్పినట్లు శ్రీ భరద్వాజ గారు మొదటిసారి షిరిడీ దర్శించాక ఆయన మనోఫలకంపై ముద్రించుకుపోయిన సాయి రూపాన్నే ధ్యానిస్తూ సకల చరాచర విశ్వంగా దర్శనమిచ్చిన సాయి లీలలను 16 సంవత్సరాలు సేకరించి గ్రంథంగా ప్రచురించి తమ వద్దకు వచ్చే వారిలో సాయినే చూచుకుంటూ నోరు విప్పితే సాయి గురించే మాట్లాడుతూ తాము ఆచరించే ప్రతి పనికి సాయినే ముఖ్య కేంద్రంగా ఎంచుకొని ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు ఒక్కోసారి రోజుల తరబడి నిద్రమాని విరామమెరుగక ఎక్కడెక్కడికో వెళ్ళి సాయితత్వాన్ని అర్థించిన వారికి అందించే ఆయన జీవితాన్ని కళ్ళారా చూస్తుంటే కర్మణ మనస వాచ సర్వధారా ధయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ అనే శ్లోకం గుర్తుకు వస్తుంది. శ్రీ సాయి తమను నిరంతరం స్మరించిన శ్రీ భరద్వాజ గారిలో జ్ఞానాగ్నిని వెలిగించారు. సాయి వెలిగించిన జ్ఞానదీపమైన శ్రీ భరద్వాజ గారు వెలుగు కోసం తమ వద్దకొచ్చే ఎందరిలోనో జ్ఞానాగ్నిని రగిలిస్తుంటే శ్రీ సాయి ఇతర మహాత్ముల వద్దకు తమ శిష్యులను పంపుతూ మహాత్ముల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచినట్లు శ్రీ మాస్టర్ గారు కూడా ఏ ఇతర మహాత్ములను విమర్శించక వారి దర్శనానికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంటే మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకం గుర్తురాకమానదు. దేవుడే లేడని వాదించే నాస్తికులకు, హేతువాదులకు దేవుడంటూ ఉంటే తమ కష్టాలను ఎందుకని తీర్చడని వాపోయే వారికి దేవుడే ఉంటే లోకంలో అంతగా అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడేమిటి అని ప్రశ్నించేవారికి, ఎంత ప్రార్థించినా ఎంత సాధన చేసినా దైవ దర్శనం కావడం లేదేమిటని ప్రశ్నించేవారికి శ్రీ మాస్టర్ గారు అసలు దేవుడంటే ఏమిటో, దైవం యొక్క నిజతత్వం ఏమిటో సశాస్త్రీయంగా వివరిస్తారు. ఇటువంటి అనేక సందేహాలకు సమాధానమిస్తూ
ప్రతిపాదిస్తూ ఆధునిక భౌతిక శాస్త్ర దృష్ట్యా జగత్తు జీవం యొక్క నిజతత్వానికి ఆధ్యాత్మికతకు గల సమన్వయాన్ని ప్రతిపాదిస్తూ ఆయన ఏది నిజం మతం ఎందుకు విజ్ఞాన వీచికలు అనే వైజ్ఞానిక గ్రంథాలను, శ్రీ సాయి లీలామృతమే కాక అనేక మహాత్ముల చరిత్రలను, సాధనకు ఉపకరించే అనేక వ్యాసాలను వ్రాశారు. ఇవన్నీ అధ్యయనం చేసిన చాలామందికి జగత్తు పట్ల, వ్యక్తుల పట్ల ఇప్పుడు మనకున్న అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి. దైవం అంటే, ఆధ్యాత్మికత అంటే, జగత్ అంటే, తామంటే తమకు గల అభిప్రాయాలలో కానీ అవగాహనలో కానీ లోపాలను సవరించుకోగలుగుతారు. ఆ తర్వాతే ఆయన సాయిని చూపుతారు. ఆయన చుట్టూ ఇందరు చేరటానికి మరో ముఖ్య కారణం ఆయన తానెవ్వరికీ గురువునని, మిగతా వారు తన శిష్యుల వలె మెలగాలని ఎన్నడూ భావించకపోవడమే అనిపిస్తుంది. గురువు శిష్యుని పట్ల వహించే కఠిన నిబంధనలు కానీ, నిర్బంధ శిక్షణా విధానం కానీ ఎక్కడా కనపడవు. తమ ఆజ్ఞానుసారం నడుచుకునే వారికే వారి ప్రేమ పరిమితం కాలేదు. ఆయన పట్ల తమకున్న కృతజ్ఞతను పలువురు ప్రదర్శించడమో, ఆయన ప్రవర్తనే తమ ఆదర్శంగా తీసుకున్న పలువురు ఆయన పట్ల తమకు గల గౌరవాన్ని, భక్తిని, పూజ్య భావాన్ని వ్యక్తం చేయడం కనబడుతుందే గాని ఆయన ఎవరి నుంచి గౌరవాన్ని ఆశించినట్లు తోచదు. ఎందుకంటే తమ పట్ల కఠినంగానూ పరుషంగానూ మాట్లాడే ఎవ్వరినీ ఆయన నిగ్రహించలేదు. ఆయన పట్ల ఇతరులకు గల అన్ని రకాల భావాలను, కోపాన్ని, విమర్శను సహితం తమ ముందు వెడలగక్కుకొనిస్తారాయన. అగౌరవపరచిన వారి పట్ల ఆయన ఎటువంటి వివక్షతను చూపడం నాకు తెలియదు. అందుకే ఆయనను విమర్శించిన వారు, అగౌరవపరిచి వెళ్ళిన వారు అతి త్వరలోనే తిరిగి ఆయన సన్నిధికి రావడం చూస్తుంటాను. సత్సంగ సభ్యులైన సోదరులందరిలోనూ ఒకరి పట్ల ఒకరికి అపార విశ్వాసం కనబడుతుంది. ఒకరి శ్రేయస్సు పట్ల మరొకరిలో తీవ్ర ఆకాంక్ష కనబడుతుంది. అవసరాలకై ఒకరినొకరు ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటారు. ఎంత ఇచ్చినా ఎంత పుచ్చుకున్నా కాగితం ముక్క రాసుకునే అలవాటే వీరికి లేకపోవడం ఆశ్చర్యం. శ్రీ మాస్టర్ గారు రోజు మొత్తంలో తమ గురించి తాము యోచించడం చాలా తక్కువ. ఆయన చదివే పుస్తకాలు ఎవరైనా చదవాలంటే జీవితకాలం చాలదేమో. తీరిక సమయం అంటూ లేనే లేదా ఆయనకు. ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లే లోపల ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటారు. కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో కూడా ఏదో ఒక పుస్తకం చేతిలో పట్టుకుపోతుంటారు. వ్యర్థ కాలక్షేపాలలో తమ తీరిక వేళలను వెచ్చించేవారు. శ్రీ మాస్టర్ గారి సాంగత్యంలో తమ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తీరిక లేకుండా కనబడతారిప్పుడు. అంతేగాక తమ పనులను ప్రక్కకు పెట్టి సాయి ప్రచార కార్యక్రమాలకు తమ కాలాన్ని వినియోగిస్తున్నారు. చిన్న కష్టానికి కూడా ఆందోళన చెందేవారు ఎంతటి కష్టాలనైనా చిరునవ్వుతో దాటేస్తున్నారు. జీవితం పట్ల స్థిరమైన దృక్పథం, సంఘటన పట్ల నిర్లిప్తత అందరూ నేర్చుకోవడం కనబడుతుంది. శ్రీ మాస్టర్ అనే జ్ఞానజ్యోతి వెదజల్లే వివిధ కిరణాలే ప్రేమ, కరుణ, ఆదరణ, ఓర్పు, విశ్వాసం. ఆయన సాన్నిధ్యాన్ని కర్మణ, మనస అంటిపెట్టుకుని అందరము ఆ జ్యోతిలో లీనమవ్వాలని ఉంది. ఈ భరద్వాజ మాస్టర్ గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.